హలో అండి. నా ఫాలోవర్స్ కోసం సరికొత్త వీడియోతో మీ సంజు. ఇవాల్టి వీడియో ఏంటనుకుంటున్నారా? ఆమ్లెట్ కర్రీ. ఆమ్లెట్ వేయడం చూసాం కానీ కర్రీ ఏంటని అవ్వకండి. ఇప్పుడు చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్దామా? ఆమ్లెట్ కర్రీకి ఏమేమి కావాలో చూద్దామా? నేనైతే 4 గుడ్లు తీసుకున్నా. అల్లం తెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిర్చి, మళ్ళీ ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఒక 4 టమాటాలు తీసుకుని అయితే మిక్సీ పట్టుకున్నాను. ఎన్ని ఆమ్లెట్లు కావాలంటే అన్ని ఎగ్స్ అయితే తీసుకోండి. నేనైతే 4 తీసుకున్నా. ఇట్లా ఎగ్స్ అయితే కొట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో వేసుకోవాలి. అందులో కొంచెం లైట్గా ఉప్పు, అలాగే లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కింద బాగా ఫ్రై అయినాక పైకి అయితే మార్చుకోవాలి. ఈ కర్రీ అయితే అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోనే కలుపుకొని తింటుంటే అబ్బా లొట్టలు వేసుకుని మరీ తినొచ్చండి. ఇలాగ ఎగ్స్తోని కర్రీ కాకుండా ఇలా ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి. మళ్ళీ చేయమని మళ్ళీ అడుగుతారు. మా పెద్దోడైతే మమ్మీ చేసా పెట్టా, వాడైతే నాకు ఇంకా కావాలనుకుని గోలేని. వాడికి డైలీ 2 days అట్లా పెడుతుంటాయి. ఈ కర్రీ అయితే వాడికి చాలా ఇష్టం. వాళ్ళకి డైలీ ఒకటే కర్రీ ఎగ్స్ వండి పెడుతుంటే వాళ్ళకి బోర్గా ఉంటుంది. ఇలా చేసి ఒక్కసారి ట్రై చేయండి. ఆమ్లెట్లు అయిపోయినాక మరో ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. వేసుకొని అది బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా చిన్నగా ఆమ్లెట్లు వేసుకోవాలి. పెద్ద ఆమ్లెట్లు ఏమి వేసుకోకండి, ఇట్లా చిన్న వేసుకోవాలి. ఆయిల్ వేటెక్కినాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మసాలా దినుసులు ఉంటే వేసుకోండి, లేకపోతే ఇష్టం లేకపోతే లేదు. ఆకు ఇది ఉంటుంది కదా, ఆకు వేసుకోవాలి. ఆకు వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ వేసుకున్నాక మనం కట్ చేసి పచ్చిమిర్చి కలిపి వేసుకోవాలి. ఇది ఆనియన్స్ ఉన్నాము గోల్డెన్ కలర్ వచ్చిన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్, లేకపోతే మాడిపోద్ది. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. అలాగే ధనియాల పౌడరు, జీరా పౌడరు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టాలి, ఆన్లో పెట్టారంటే అది మాడిపోద్ది. మీరు ఎంత కారం తింటారో అన్ని స్పూన్లు వేసుకోండి. నేనైతే స్పూన్ ఆపే వేసుకున్నా. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకున్నాక మనం ఆల్రెడీ టమాటా మిక్సీ పెట్టేసుకున్నాం కదా, ఇవి బాగా ఫ్రై అయినాక అవి వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. ఇట్లా నేనైతే ఫ్రై చేసుకున్నా. ఇప్పుడైతే టమాటా మిక్సీ పెట్టాం కదా, అదైతే వేసుకున్నాను. గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఇదైతే టమాటా పచ్చివాసన పోయిన వరకు అయితే బాగా ఫ్రై చేయాలి. మీ హస్బెండ్ లంచ్ బాక్స్కి, అలాగే మీ పిల్లలకి లంచ్ బాక్స్కి పెట్టండి. మీకు మార్కులు వస్తాయండి. నేనైతే మా అబ్బాయికి లంచ్ బాక్స్కి అయితే పెట్టాను. వాళ్ళు అయితే అడిగారు, మ్యామ్ ఎట్లా చేశారు ఏంటనుకొని. ఇది ఒక్కసారి మీరు చేసి పెట్టండి, మీకు మార్కులు రాకపోతే అలా అడగండి. చాలా ఈజీ అండి. లాస్ట్కి అలాగే గరం మసాలా వేసుకొని, అలాగే గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. నేనైతే బౌల్కి సగమే వేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేసుకున్నా మనం ఆల్రెడీ ఆమ్లెట్ వేస్తాం కదా, బాగోదు. వాటర్ బాగా మరిగినాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్లు అయితే వేసుకోవాలి. స్లోగా వేయండి, లేకపోతే విరిగిపోతున్నాయి. నేనైతే ఫస్ట్లో ఒకడైతే ఇరిసేసాను. ఎక్కువ వాటర్ అయితే తీసుకోకండి, గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఇదైతే నేను ఆమ్లెట్లు అయితే వేసుకున్నాను. ఆల్రెడీ అదిగా ఒక ముక్క అయితే ఇరిగిపోయింది. మా హస్బెండ్ అంటున్నారు, ఇన్ని చేసావన్నావు కదా, ఈ 3 ఉన్నాయి ఏంటి అనుకుని. నేను అదైతే వేయలేదు, సైడ్కి పెట్టేసా. ఇట్లా స్లోగా కలుపుకోవాలండి. చేపలు అయితే అట్లా ఇరిగిపోతే ఇవాళగా అవుతుంది. అలా అనుకొని స్లోగా కలుపుకోవాలి. కాసేపు ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టినారంటే చాలా గ్రేవీ అంతా ఇది అయిపోతుంది. ఇదిగో కర్రీ రెడీ. ఇట్లా స్లోగా తిరిగేసుకోవాలి. చూడండి, నాకైతే టెన్షన్ వేసింది. ఫస్ట్ టైం చేశాను, మా పిల్లలు ఏమంటారో ఏంటో అనుకొని. వాళ్ళకి ఆమ్లెట్ లాగా చెప్పాను, నేను ఇట్లా కర్రీ చేస్తున్నాను అని అనుకొని. ఒక్కసారి కర్రీ అబ్బా నోట్లో పెడుతుంటే ఇంకా తినాలి అనిపించింది. ఆ రోజైతే నేను ఇంకా రైస్ అయితే బాగానే ఎక్కువ తిన్నా, లైట్గా తినదాన్ని కలిపి ఆ రోజు ఈ కర్రీతోనైతే బాగా మస్తు తిన్నా. గరం మసాలా వేసుకొని, కొత్తిమీర వేసుకొని కర్రీ రెడీ. మరో ఎన్నో రెసిపీలతో మీ ముందుకైతే వస్తున్నా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని
కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.